వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు మనం ఈ సెషన్లో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్, మనకి మెంటల్ ఎబిలిటీలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ కోసం నేర్చుకోబోతున్నాం. అయితే ఇది కేజీ టు పీజీ, ఇట్ మీన్స్ పాఠశాల స్థాయి నుంచి హయ్యర్ గ్రేడ్ వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో అందరినీ సాటిస్ఫై చేసే విధంగా మీరు ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఈ వీడియో అనమాట. ఇది ఖచ్చితంగా మీ అందరికి కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు అందులో మొదటి ప్రాబ్లం చూద్దామా? మీరు ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటూ మనకి మొట్టమొదటి ప్రాబ్లం చూడండి. మనకి బ్లూ కలర్లో క్వశ్చన్ మార్క్ని చూసారు ఇక్కడ. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేది మనకి ఇక్కడ ఈ మిస్సింగ్ నెంబర్ కోసం అడుగుతున్నాడు అనమాట. మీరు ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఒక నెంబర్ నుంచి దాని పక్కనే ఉన్న నెంబర్కి కానీ, లేదా ఆ నెంబర్ నుంచి దానికి ఆపోజిట్గా ఉండే నెంబర్కి కానీ ఏదో ఒక రిలేషన్ ఉంటుంది అనమాట. ఆ ప్యాటర్న్ మనం అర్థం చేసుకుని మనం ఈ మిస్ అయినటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ 1కి ఆపోజిట్ నెంబర్ చూస్తే 5 ఉంది. అలాగే 2కి ఆపోజిట్ నెంబర్ చూస్తే 10 ఉంది. 3కి ఆపోజిట్ నెంబర్ 15. అంటే దీన్ని బట్టి మనకి ఒక ఐడియా వచ్చింది లేదా? 1 5 జా 5 అంటే 1ని 5తో ఇంటూ చేసినట్లు కనిపిస్తుంది కదా. అలాగే 2 5 జా 10, అలాగే 3 5 జా 15. అదే విధంగా 4 టేబుల్తో ఇక్కడ మనం ఒక నెంబర్ని ఇంటూ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుందని తెలిసిపోతుంది కదా. సో కాబట్టి మనకు కావాల్సిన నెంబర్ ఎంతే ఉండొచ్చు? ఎస్, 4 5s are 20. సో కాబట్టి మనకి కావాల్సిన నెంబర్, ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఎవరంటే 20. దట్ ఈజ్ ఆప్షన్ బి. సో ఇది ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్ అనమాట. అలాంటి మరికొన్ని చూద్దాం. అలాగే స్థాయిని పెంచుకుంటూ డిఫికల్టీ కూడా మీకు ఇందులో పరిచయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. తర్వాత మరొక బేసిక్ లెవెల్ ప్రశ్న చూడండి. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్లో మరొక ప్రశ్న. ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ 3 నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే 3 5 అయింది, 5 8 అయింది, 8 కాస్త 13, 13 కాస్త 21. ఇప్పుడు 21 కాస్త ఏ నెంబర్ అయి ఉండొచ్చు అని మనకి అడుగుతున్నాడు అనమాట. ఈ 3 5 8కి ఏమైనా రిలేషన్ కనిపిస్తుంది ఇక్కడ? చూడండి, 3కి 5 యాడ్ చేసినట్లయితే మనకి 8ఏనా? అంటే ఇక్కడ సింపుల్గా మనం 3ని 5కి యాడ్ చేస్తే 8 వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ 5కి 8కి 13కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్. ఈ 5కి 8 యాడ్ చేస్తే 13. అలాగే 8 అండ్ 13కి ఎస్, 8ని 13ని యాడ్ చేస్తే 21. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? మనకి నెక్స్ట్ నెంబర్ కావాలంటే దాని బిఫోర్ నెంబర్స్ని యాడ్ చేయాలని సంగతి తెలుస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో, ఈ పింక్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ మనం తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ 21ని అలాగే 13ని యాడ్ చేయాలి. ఇది క్లియర్ కదా. సో 21 + 13 ఎంత? 34. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 34. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా? ఒక ఈజీగా చేయగలిగే మరొక బేసిక్ ప్రశ్న చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 22 26 32 40 50 62 ఇలా నెంబర్స్ ఇచ్చాడు కదా. సో ఒక నెంబర్ నుంచి మరొక నెంబర్కి ఎటువంటి చేంజ్ కనిపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో 20 నుంచి 22కి మారిందంటే ఏమైనట్లు? ఇక్కడ ఒక +2 యాడ్ అయినట్లేనా? 22 నుంచి 26కి యాడ్ అయిందంటే సో ఇక్కడ మరొక 4 పెరిగింది, అంతేనా? +4. 26 నుంచి 32 రావడానికి ఏం జరిగినట్లు? +6, ఒక 6 పెరిగింది. చూసారా? 2 4 6. మనకి ఈ సిరీస్ని చూడగానే మనకు ఒక ఐడియా వచ్చిస్తుంటుంది అనమాట. 32 నుంచి 40కి వెళ్ళిందంటే ఇక్కడ ఎంత పెరిగినట్లు? +8. అలాగే నెక్స్ట్ నెంబర్ రావాలంటే 40కి మరొక +10 పెరగాలి కదా. 50 నుంచి 62కి వెళ్ళిందంటే ఇక్కడ మనకి +12 పెరిగినట్లు. సో మనకి ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్ రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 62కి మనం ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? ఆల్రెడీ చూడండి, ఇక్కడ ఈ రేస్లో 6 8 10 12 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సిన నెంబర్ 14. 14 ఎవరికి యాడ్ చేయాలి? 62కి. 62 + 14 = 76. కాబట్టి అవర్ రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 76, ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ డి. చిన్న ప్రాబ్లంని తీసుకున్నాం. ఇక్కడ ఈ సెంటర్లో ఉన్నటువంటి ఈ 38 ఎలా వస్తుంది అనే దాన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ బేసిక్గా మనం ఏం చేయాలి? ప్రాథమికంగా ఈ చుట్టూ ఉన్న 4 నెంబర్స్ని ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 17 + 7 24, 24 and 5 29, 29 and 9 38. సరిపోతుంది కదా. అయితే ఇదే రూల్ ఇక్కడ అప్లై అయితేనే అది వర్కౌట్ అయినట్లు. కాబట్టి ఒకసారి పక్కన కూడా అదే విధంగా వర్కౌట్ అయింది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తే చూడండి, 32 and 24 56, 56 and 11 67, and 67 and 17
84 సరిపోతుంది. కాబట్టి ఓకే. మనం అనుకున్నది కరెక్టే. సో, కాబట్టి మనకి ఇక్కడ ఈ మిడిల్ బాక్స్ నెంబరే కదా మనకి మిస్సింగ్ నెంబర్. దాన్ని ఫైండ్ ఔట్ చేయాలంటే చుట్టూ ఉన్నటువంటి 4 నంబర్స్‌ని కూడా యాడ్ చేయాలి. ఈజీ క్యాలిక్యులేషన్ చూసినట్లయితే ఫస్ట్ వీళ్ళందరూ చూడండి 50-48ని కలిపితే 100 కదా! 100. 57-49ని యాడ్ చేయండి 106. కాబట్టి మనకి కావాల్సిన నెంబర్ రావాలంటే 100 + 106 దట్ ఈస్ నథింగ్ బట్ 206. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేసామనమాట. ఒక 3 టైప్స్‌లో y కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ లాస్ట్ y దగ్గర ఏమనుకో గ్రీన్ కలర్‌లో మిస్సింగ్ నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ మిస్ అయిందని వాటిని ఫైండ్ ఔట్ చేయమని మనకి అడిగాడనమాట. మరి 62, 28, 9కి ఎటువంటి రిలేషన్ ఉందో 62ని మనం 28కి ఒకసారి యాడ్ చేసి చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ 90. మరి ఈ 90 నుంచి మనం 9ని పొందాలంటే ఏం చేస్తే వస్తది? యెస్. సింపుల్‌గా 10తో డివైడ్ చేసామనుకోండి 10 9 జా 90. సో, బాటమ్ నెంబర్ మనకు వస్తదనమాట. పోతుంది పైనున్న ఇద్దరి తాలూకు సమ్ పొందాలంటే దీన్ని 10తో ఇంటూ చేసినా కూడా సరిపోతుందా లేదా? పైనున్నటువంటి ఇద్దరి సమ్ పొందాలంటే కిందున్న నెంబర్‌ని 10తో ఇంటూ చేయాలి. ఓకే. పక్కన ఉన్నటువంటి ఒకసారి రిలేషన్ చూద్దాం. 18 + 52 యాడ్ చేసి చూద్దాం. దట్ ఈస్ 70. ఈ 70 నుంచి మనం 7ని పొందాలంటే దీన్ని 10తో డివైడ్ చేయాలి. లేదా మనం ఈ 7 నుంచి పై ఇద్దరి తాలూకు సమ్ ఎంతో తెలుసుకోవాలంటే దీన్ని సింపుల్‌గా 10తో ఇంటూ చేస్తే వాళ్ళిద్దరి తాలూకు సమ్ 70 అని తెలిసిపోతుందనమాట. మరి ఈ ఇద్దరికి ఈ రూల్ పాసిబుల్ అయింది కాబట్టి ఖచ్చితంగా మూడో వాడికి అదే రూల్ అప్లై అయి ఉంటదనమాట. సో, మనకిక్కడ మిస్ అయిన నెంబర్‌ని ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా మరి? ఇప్పుడు మనకు ఒక రూల్ తెలిసింది. ఖచ్చితంగా కిందున్న బాటమ్ నంబర్స్ అన్నిటిని కూడా 10తోనే మల్టిప్లై చేస్తున్నాడని సంగతి. ఓకేనా? కాబట్టి మనకిక్కడ మిస్ అయిన నెంబర్ తెలియాలంటే ఖచ్చితంగా ఈ 16ని 10తో ఇంటూ చేసుకోవాలి. సో, 16 10s ఆర్ నథింగ్ బట్ 160. అంతేనా? 160. ఇప్పుడు మరి ఈ మిస్ అయిన నెంబర్ ఎంతే ఉంటాడు? వీళ్ళిద్దరిని కలిపినా కూడా 160 రావాలి. అందులో ఒక నెంబర్ అంటే 32. సో, నెక్స్ట్ నెంబర్ మనకి ఎంత ఉంటది? ఆ 160లో నుంచి 32ని మనం మైనస్ చేయాలి. సో, చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ 128. సో, 128 ఆన్సర్ ఎక్కడుంది మరి? ఆప్షన్ ఏలో. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ఈ ప్రాబ్లమ్ చూడండి మరి. ఒక ట్రయాంగిల్ లోపల నంబర్స్ ఉన్నాయి. దాని ఔట్ సైడ్ కూడా నంబర్స్ ఉన్నాయి. అది ఏదేమైనప్పటికీ దాని చుట్టూ ఎక్స్టర్నల్‌గా బయట ఉన్నటువంటి ఈ 3 నంబర్స్‌ని మనం ఏదైనా ఒక ప్రక్రియ చేసి ఈ మిడిల్‌లో ఉన్న నంబర్‌ని మనం పొందాలి. చూడండి. అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి నంబర్స్‌కి, మిడిల్‌లో ఉన్న నంబర్‌కి ఒక రిలేషన్ ఉంటది. ఆ రిలేషన్ ఏంటనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. తద్వారా మనకి క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఉన్న నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ రెండిటి దగ్గర ఉన్నటువంటి రూలే ఖచ్చితంగా మనం థర్డ్ ట్రయాంగిల్‌లో కూడా అప్లై చేయాల్సి ఉంటదనమాట. సో, చేద్దాం ఒకసారి చూడండి. మరి 45, 20ని మనం ఒకసారి యాడ్ చేసామనుకోండి. 45, 20, 65. మరి 65ని 27ని కూడా యాడ్ చేసామంటే ఇప్పటికే పెద్ద నెంబర్ అయిపోయింది. మిడిల్ నెంబర్ దాటిపోతుంది కదా! అంటే ఇక్కడ మనం వీళ్ళిద్దరిని యాడ్ చేసిన తర్వాత ఈ 27ని ప్లస్ బదులుగా మైనస్ చేసి చూద్దాం ఏమొచ్చుంటదనేది. చేస్తే ఇక్కడ చూడండి 15లో నుంచి 7 తీస్తే 8, 5లో 2 తీస్తే 3, 38. సో, మనకి నెంబర్ వచ్చినట్లే ఉంది కదా! సో, అక్కడ ఏం చేసాం మనం? పైన ఉన్నటువంటి 2 నంబర్స్‌ని యాడ్ చేసి బాటమ్‌లో ఉన్న నెంబర్‌ని మైనస్ చేసాం. ఆ విధంగా మిడిల్‌లో నెంబర్ పొందాం. అదే రూల్ పక్కన కూడా అప్లై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 37 + 15 దట్ ఈస్ నథింగ్ బట్ 52. ఈ 52లో నుంచి 16 మైనస్ చేద్దాం. బాటమ్‌లో ఉన్న నెంబర్ 16 కాబట్టి. చేస్తే 12లో 6 తీస్తే 6, అలాగే 4లో 1 తీస్తే 3, 36 సరిపోతుంది కదా! యెస్. కాబట్టి ఈ రూల్ అప్లై అయినట్లే. కాబట్టి మనకి మిడిల్ నెంబర్ పొందాలంటే టాప్‌లో ఉన్న 2 నంబర్స్‌ని యాడ్ చేసి బాటమ్‌లో ఉన్న నెంబర్‌ని మైనస్ చేయాలి. సో, 33, 58ని ఇప్పుడు యాడ్ చేయాలి. సో, 50 + 30 80, 80 + 11 91. సింపుల్‌గా నేను 50ని 30ని యాడ్ చేశాను 80. 3 + 8 11 91. 91లో నుంచి ఇప్పుడు 15 మైనస్ చేద్దాం. చూడండి ఇక్కడ 11లో మనకి 5 తీస్తే 6, 8లో 1 తీస్తే 7, 76. సో, మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 76. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? మీరు తర్వాత ఈ ప్రాబ్లమ్ చూడండి. మామూలుగా మనకి 4 2s చూడండి ఇక్కడ 4 2s 8. ఆ వచ్చిన 8కి 1 కలిపితే 9.
అలాగే 9 నుంచి 20 పొందొచ్చు ఎలాగా 9 ఇంటూ 2 చేస్తాం చూడండి 9 2 జా 18 దానికి 2 యాడ్ చేస్తే 20 అర్థమవుతుందా 4 నుంచి 9 పొందాలంటే 4 2 జా 8 దానికి 1 యాడ్ చేయాలి 9 నుంచి 20 పొందాలంటే 9 2 జా 18 18కి 2 యాడ్ చేస్తే 20 ద సేమ్ వే 20 నుంచి 43 మనం పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు 22 జా 40 ఆ 40కి ఇప్పుడు మనం 3ని యాడ్ చేయాలి ఆల్రెడీ 1 2 యాడ్ చేస్తాం నెక్స్ట్ రేస్లో 3 వస్తుంది కాబట్టి సో 43 సరిపోతున్నప్పుడు 22 జా 40 43 యాడ్ చేస్తే 43 మరి 43 నుంచి కూడా 19 పొందొచ్చు ఎలాగా 43 2 జా 86 ఆ 86కి మనం 4ని యాడ్ చేస్తే 90 ఆల్రెడీ 3 యాడ్ చేస్తాం కాబట్టి 4 ద సేమ్ వే ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మిస్ అయిన నెంబర్ కావాలంటే 90ని ఇంటూ 2 చేయాలి 92 జా 180 ఆ 180కి ఆల్రెడీ మనం ఇక్కడ 4ని యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు 5ని యాడ్ చేయాలి కాబట్టి 180 ప్లస్ 5 ఈజ్ నథింగ్ బట్ 185 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఆ విధంగా మనం ఇక్కడ అప్లై చేయాలి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ టు జెడ్ అనేవి 1 to 26 ఉన్నాయని తెలుసు కదా ప్రతి ఆల్ఫాబెట్ని కూడా తన యొక్క నెంబర్తో ఇండికేట్ చేయడం అనేది తెలిసి ఉండాలన్నమాట ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అంటే 26 ఎంత ఈజీగా చెప్తున్నామో అలాగే ఏ అంటే 1 అలా చెప్తున్నామో అలాగే ఎం అంటే 13 అని ఎన్ అంటే 14 అని అంత స్పీడ్గా చెప్పే విధంగా ఉండాలి అలా చెప్పాలి అంటే ఆ లాజిక్ మీరు తెలుసుకుంటే మీరు ఈజీగా చెప్పగలరు అనమాట సో ఏంటి లాజిక్ అంటే నేను ఒక స్టూడెంట్ యొక్క నేమ్ని చూడండి ఈ జ్యోతి ఇక్కడ జ్యోతి స్పెల్లింగ్ నేను జేఓటీవై షార్ట్లో సింపుల్గా జేఓటీవై అని రాసుకుంటున్నాను అసలు వీటిని ఎందుకు తీసుకున్నానంటే ఇవన్నీ మరేంటి కాదు ఇక్కడ ఇవన్నీ యొక్క 5 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి 5 టేబుల్ వచ్చే 5 1 జా 5 5 2 జా 10 5 3 జా 15 5 4 జా 20 5 5 జా 25 అంటే ఒక్కొక్క నెంబర్ చూడండి ఇక్కడ ఈ అంటే 5 అని జే అంటే 10 అలాగే ఓ అంటే 15 టీ అంటే 20 వై అంటే 25 5 ఆల్ఫాబెట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే అంటే ఏ టు జెడ్ వరకు ఏ నెంబర్నైనా వితిన్ సెకండ్స్లో స్పీడ్గా చెప్పగలం ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎం ఎంతో తెలియాలి ఓకేనా ఎం ఎంతో తెలియాలి ఎంకి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ ఎవరిని ఒకసారి చూసుకున్నాను ఎంఎన్ఓ ఓ కనిపిస్తుంది చూసారా ఓ అంటే ఎంత 15 చూడండి ఇక్కడ ఎంఎన్ఓ ఓ అనేవాడు 15 అని ఆల్రెడీ నేను బైహార్ట్ చేస్తాను కదా ఇది 15 అని కాబట్టి ఇప్పుడు ఎం ఎంత అవ్వాలి ఇక్కడ N14 M13 అవ్వాలి చూసారా సో ఎం ఆ విధంగా 13 అని స్పీడ్గా చెప్పవచ్చు ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది ఇంకా మీకు ఆటోమేటిక్గా బై హార్ట్ కూడా అయిపోతాయి అనమాట నెక్స్ట్ మరొక నెంబర్ చేద్దాం చూడండి మీకు ఎస్ ఎంత తెలియాలి ఎస్ తెలియదు ఈ వీటిలో ఎస్కి దగ్గరలో నెంబర్ ఏంటి మనకి T1 చూసారా టీ ఆల్రెడీ నువ్వు ఎంత ఫైనల్ హ్యాడ్ చేస్తావు 20 అని మరి ఎస్ ఎక్కడ ఎలా వస్తుంది ఎస్ టీ అంటాను టీ ఆల్రెడీ 20 కాబట్టి దానికి ముందు నెంబరే కదా అంటే ఎస్ అనేది 19 చూసారా ఈజీగా ఆ విధంగా అనమాట ఒకవేళ మీకు పి తెలియాలి పి ఎంతో కావాలి మరి పి ఎవరికి దగ్గరగా ఉంటుంది ఓకి దగ్గరగా ఉంటుంది ఎంఎన్ఓపి ఓపి అంటున్నాం ఓ ఆల్రెడీ 15 కాబట్టి 15 తర్వాత వచ్చేది ఆల్ఫాబెట్ మనకి పి కాబట్టి 16 పి అనేది 16 సో ఈ విధంగా మీరు చెప్పగలిగితే మనకి ఎలాంటి ఏ సిరీస్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట మరి ఈ ప్రాబ్లం చూడండి ఎలా చేస్తానో ఇప్పుడే చెప్పుకున్నాం పి అంటే ఎంత దాని ఆ బాక్స్ పక్కన నెంబర్ రాసుకుని చూడండి ఎంఎన్ఓ ఓ 15 కాబట్టి పి అనేది ఇప్పుడు 16 కావాలి ఇది 16 ఏ అంటే మనకి అందరికీ తెలుసు 1 అని ఓ అంటే చూడండి ఈ జ్యోతిలో ఓ అంటే 15 అనేది మనకు తెలుసు ఇది 15 ఓకేనా ఇప్పుడు మనకి పిఏఓ వాటిని రీప్లేస్ చేస్తే మనం ఇప్పుడు 16 1 15 రాసాం మరి జే అంటే ఎంత మరి ఆల్రెడీ ఈ జ్యోతిలో జే అంటే 10 అని మనకు తెలుసు సింపుల్గా 10 అని రాస్తున్నాను అలాగే మరి డి అంటే ఏబిసిడి 4వ లెటరే కాబట్టి 4 అలాగే ఎఫ్ అంటే ఎంత ఈఎఫ్ ఈ అంటే 5 కాబట్టి ఎఫ్ అంటే 6 ఓకేనా ఇప్పుడు మనకి అలాగే ఓ అంటే ఎంత ఓ అనేది 15 మనం ఆల్రెడీ ఈ జ్యోతిలో ఉంది 15 అని ఐ అంటే ఎంత ఈఎఫ్ జిహెచ్ ఐజే ఐజేలో మనకి జేకి ముందు లెటర్ కాబట్టి జే 10 కాబట్టి ఇది 9 అవుతుంది ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఈ 16కి 1కి 15కి రిలేషన్ ఉంది కదా 16లో 1 తీస్తే 15 16లో నుంచి 1 తీస్తే 15 10లో 4 తీస్తే 6 అంటే మనకి ఇప్పుడు కావాల్సిన నెంబర్ చూడండి ఇప్పుడు 15లో నుంచి 9 తీస్తే చూడండి ఇక్కడ 15లో నుంచి 9 తీస్తే మనకి ఎంత 6 రావాలి అంతేనా 15లో 9 తీస్తే 6 కాబట్టి మనకి ఇప్పుడు 6 అండ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆల్రెడీ ఎఫ్ అంటే 6 కదా ఈ ఎఫ్ కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట
చూసారా మరి ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని వాటి యొక్క నెంబర్తో ఇండికేట్ చేయడం వల్ల ఈజీగా మనం చేయొచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఏ టు జెడ్ ప్రతి ఆల్ఫాబెట్ని ఏ నెంబర్తో ఇండికేట్ చేస్తే మీరు నేర్చుకోవాల్సిందే. ఈ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇలా ఒక సర్కిల్ లోపల చూడండి, ఇన్సైడ్లో ఒక నెంబర్ ఇచ్చి అవుట్ సైడ్లో ఇలా 4 నెంబర్స్ ఇచ్చేటప్పుడు సో మనం బేసిక్గా మనం చేయాల్సిన పని ఏంటి, ఇలాగ లెఫ్ట్ రైట్ ఉండే వాళ్ళని ఏదైనా ఎడిషన్ చేయడం కానీ, మల్టిప్లికేషన్ చేయడం కానీ, సబ్ట్రాక్షన్ చేయడం కానీ, లేదా టాప్ బాటంలో ఉండే వాళ్ళు కూడా అదేవిధంగా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలా చేస్తూ ఆ వచ్చిన రిజల్ట్స్ని మనం ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ చేస్తూ ఆ మిడిల్ నెంబర్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. చూద్దాం, ఈ 4 నెంబర్స్ని మనం యాడ్ చేసామనుకోండి, చుట్టూ ఉన్నటువంటి 4 నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ 34, 16 కలిపితే 50 వచ్చింది. ఓకేనా? చూడండి, 24 అండ్ 14 కలిపితే మనకి 38. టోటల్గా ఎంత అవుతుంది మరి 88 అవుతుంది. ఈ 88కి 22కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్ ఉంది. ఏంటి, 88 నుంచి మనం 22ని పొందొచ్చు బై 4 చేస్తే. 4 22s ఆర్ 88. అంటే ఇక్కడ ఏం జరిగినట్లు, ఈ చుట్టూ ఉన్నటువంటి 4 నెంబర్లు కూడా, ఈ 4 నెంబర్స్ కూడా ఇక్కడ యావరేజ్ తీసుకున్నాడు. చూడండి, ఆ 4 నెంబర్స్ని యాడ్ చేసి 4తో డివైడ్ చేస్తే మధ్యలో వచ్చేది వాటి యొక్క యావరేజ్. ఇది ఒక మంచి ప్రక్రియ కదా. యావరేజ్ అనేది మనం టెస్ట్ చేయడం కూడా చాలా అవసరమే. 3 నెంబర్స్ ఉన్నా, 4 నెంబర్స్ ఉన్నా, 2 నెంబర్స్ ఉన్నా కూడా యావరేజ్ కట్టాడు. మరి అదే యావరేజ్ ఇక్కడ కట్టాడు లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో చుట్టూ ఉన్నటువంటి 4 నెంబర్స్ని స్పీడ్గా మనం యాడ్ చేసుకోవాలి. 58, 64 యాడ్ చేద్దాం. దట్ ఈజ్ నథింగ్ బట్ 122. అలాగే 24 and 28 is nothing but 54. So 122, 54 యాడ్ చేద్దాం. దట్ ఈజ్ 176. 176ని 4తో డివైడ్ చేద్దాం. చూడండి, 4 4 జా 16 అండ్ 1 మిగిలితే మళ్ళీ 1 1 4 4 జా 16. సో 44 సరిపోతుంది. సో 4 44s ఆర్ 176. కాబట్టి రూల్ అప్లై అయినట్లే. కాబట్టి మనం ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి, మనకి ఇక్కడ ఈ మిస్ అయిన నెంబర్ కావాలంటే 4 చుట్టూ ఉన్నటువంటి 4 నెంబర్స్ని యాడ్ చేసి వాటిని 4తో డివైడ్ చేయాలి. సో స్పీడ్గా ఇప్పుడు యాడ్ చేద్దాం. 36, 35 యాడ్ చేస్తే 71. 48, 25 యాడ్ చేస్తే దట్ ఈజ్ 73. ఓకేనా? 73. ఈ రెండింటిని యాడ్ చేస్తే 144. 144ని ఇప్పుడు మనం ఏం చేయాలి, 4తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో 4 3 జా 12, 2 మిగిలితే 24, 4 6 జా 24. కాబట్టి మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అంతా 36. సో 36 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ అప్లై చేసిన రూల్ ఏంటి, చుట్టూ ఉన్నటువంటి 4 నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే ఆ మిడిల్లో నెంబర్ యావరేజ్ అనమాట. 4ని యాడ్ చేసి 4తో డివైడ్ చేయాలి. తర్వాత చూడండి, మీరు ఈజీగా చేయగలిగే ఇది ఒక ప్రాబ్లం. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. 5 నుంచి 11కి, 11 నుంచి 23, 23 నుంచి 47కి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది అనమాట. ఆ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడమే ఇక్కడ ప్రధాన సమస్య అనమాట. టేబుల్లో 11 లేదు, కానీ 5 నుంచి మనం 11 రాబట్టచ్చు. ఎలా మరి చూడండి, ఇక్కడ 5 టేబుల్తో 5 2 జా 10, ఆ వచ్చిన రిజల్ట్కి 1 యాడ్ చేస్తే 11 వస్తుంది. అంటే 11 2 జా 22, జస్ట్ 1 యాడ్ చేస్తే 23. 23తో మనం 47 పొందొచ్చారుగా. 23 2 జా చూడండి, 23 2 జా 46, దానికి జస్ట్ 1 యాడ్ చేస్తే. సో కాబట్టి దానికి తర్వాత నెంబర్ రావాలంటే బిఫోర్ నెంబర్ని 2తో ఇంటూ చేసి 1 యాడ్ చేయాలి. అంతేనా? సో ఇక్కడ మనకి 47 చూడండి, 47 2 జా 94, దానికి 1 యాడ్ చేస్తే 95. సో ఇప్పుడు మనకి కావలసినటువంటి ఇక్కడిది అనమాట. ఈ 95 నుంచి నెక్స్ట్ నెంబర్ ఏమై ఉంటుంది, 95 2 జా 190, 95 2 జా 190. ఆ 190 తర్వాత దానికి మనకు యాడ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ నెంబర్ కావాలంటే 1 యాడ్ చేస్తే 191. అది మనకు కావాల్సిన రిజల్ట్ నెంబర్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి, మరి సింపుల్గా ఒక 4 స్క్వేర్ బాక్సుల్లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఇందులో 3 నెంబర్లు ఇచ్చి ఒక నెంబర్, జస్ట్ 1 నెంబర్ ఇక్కడ మిస్ అయిందనమాట. వీ హ్యావ్ టు ఫైండ్ దట్ నెంబర్. 26, 63, 124 ఈ నెంబర్స్ని చూడగానే నెంబర్స్ పైన అవగాహన ఉండేవాళ్ళు వీటిని ఎక్కడ మనం చూసాము అన్నట్లు ఒక అవగాహన వస్తాయి అనమాట. ఇక్కడ 26, 63, 124. 63ని చూడగానే 64 గుర్తుకు రావాలి. 124 చూడగానే 125 గుర్తుకు రావాలి.
అలాగే 26 చూడగానే 27 గుర్తుకు రావాలి. ఏంటి 27, 64, 125 అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ క్యూబ్ నెంబర్స్ అంటాం. 3ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే వచ్చేది 3 క్యూబ్ దట్ ఈస్ 27. 4ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే వచ్చేది 5ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే వచ్చేది కదా. సో ఇవన్నీ కూడా క్యూబ్ నెంబర్స్ అనమాట. మరి ఆ క్యూబ్ నెంబర్స్కి ఏమవుతుంది, జస్ట్ ఒక నెంబర్ తగ్గించబడుతుంది. చూడండి ఇక్కడ 27కి 1 రెడ్యూస్ చేశాడు, 64కి 1 రెడ్యూస్ చేశాడు, 125కి 1 రెడ్యూస్ చేశాడు. సో ఇది ఎటు నుంచి ఎటు మారుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా తీసుకుంటే ఇక్కడ ఇది 3 క్యూబ్, 3 క్యూబ్లో 1 తగ్గించాడు, 4 క్యూబ్లో 1 తగ్గించాడు, 5 క్యూబ్లో 1 తగ్గించాడు. నెక్స్ట్ నెంబర్ మనకు కావాలంటే 6 క్యూబ్ నుంచి 1ని రెడ్యూస్ చేయాలి. మరి 6 క్యూబ్ అంటే ఎంత, 216. అది మనకు కావాల్సింది 216 కాదు, 1 రెడ్యూస్ చేయాలి, 1 తగ్గించాలి కదా, 215. కాబట్టి మనకు కావాల్సిన నెంబర్ ఎంతంటే 215. 215 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. కొంచెం మీకు అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఇక్కడ ఒక సర్కిల్ని 8 ఈక్వల్ పార్ట్స్ చేశాడు, అందులో 8 నెంబర్స్ ఉన్నాయి, 1 మిస్ అయ్యింది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4 ఓకే బాగుంది, లైన్గా వెళ్తున్నాయని చూస్తే మళ్ళీ వెంటనే ఇక్కడ 5 రాకుండా మళ్ళీ 2, 9, 28 క్వశ్చన్ మార్క్ వచ్చాయి. అంటే అది లైన్కి వెళ్ళిపోవడానికి కాదు. అంటే మనం ఆ నెంబర్కి వాటి ఆపోజిట్ నెంబర్స్కి ఏమైనా రిలేషన్ ఉందేమో చెక్ చేయాలి. చూడండి, మరి 1కి ఆపోజిట్గా ఇక్కడ 2 ఉంది, 1, 2 జ 2 బాగానే ఉంది. మరి 2కి ఆపోజిట్గా 9 ఉంది, మరి అంటే ఇక్కడ అదే సరిపోవట్లేదు. అంటే ఇక్కడ ఆ ఆపోజిట్ నెంబర్ ఎలా వచ్చిందో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి 2, 9, 1కి 2, అలాగే 3కి 28. కొన్ని నెంబర్స్ చూడగానే మనకి వెంటనే ఒక ఐడియా రావాలి. ఏంటి ఐడియా చూడండి, మనం ముందు లెక్కలో డిస్కస్ చేసిన మాదిరిగానే ఇక్కడ 9 చూడండి, ఇక్కడ 9, 28 చూడండి, 9, 28 ఓకేనా. అలాగే ఇక్కడ 2 ఉంది కదా, 2 1. వీటిని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 9 అంటే మనకి 8కి 1 యాడ్ చేస్తే 9ఏనా. అలాగే 28 అంటే 27కి 1 యాడ్ చేస్తే 28ఏనా. 27కి 1 యాడ్ చేస్తే 28. అలాగే 2ని మనం 1కి 1 యాడ్ చేస్తే 2ఏనా. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ఇక్కడేవో క్యూబ్ నెంబర్లు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ 8 అంటే 2 క్యూబ్, అలాగే 27 అంటే 3 క్యూబ్, 1 అంటే 1 క్యూబ్. అంటే 1 యొక్క క్యూబ్కి 1 యాడ్ చేసినట్లు. 1 నుంచి 2 ఎలా వచ్చింది ఇక్కడ మనకి, 1 నుంచి 2 మనం ఎలా పొందాం, 1ని క్యూబ్ చేసి 1 యాడ్ చేసినట్లు. అలాగే 2 నుంచి 8 ఎలా వచ్చింది ఇక్కడ, 2 క్యూబ్కి ఏమో 1 యాడ్ చేసినట్లు. అలాగే 3 నుంచి 28 ఎలా వచ్చింది, 3 క్యూబ్ చేసి దానికి 1 యాడ్ చేసినట్లు. అంటే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ మనకి ఎలా వస్తుందంటే 4ని క్యూబ్ చేసి 1 యాడ్ చేయాలి. 4 యొక్క క్యూబ్ ఎంత, 4 జ 16, 16 4 జ 64. 64కి ఇప్పుడు 1ని యాడ్ చేయాలి, దట్ ఈజ్ 65. సో 65 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆ విధంగా అనమాట. అంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబరు కూడాను దానికి ఆపోజిట్ నెంబర్లో దాని యొక్క క్యూబ్కి 1 యాడ్ చేసినట్లు ఉన్నాయి. అది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్లో ఇది ఒక అడ్వాన్స్ లెవెల్. చూడండి, మనకి ఇక్కడ టోటల్గా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి లోపల ఇన్సైడ్ సర్కిల్ ఉంది, అవుట్ సైడ్ సర్కిల్. ఇన్సైడ్ సర్కిల్లో మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ ది నెంబర్ అని చెప్పేసి మనకి ఇక్కడ మిస్సింగ్ నెంబర్ని మనకి ఇవ్వడం జరిగింది. మరి ఆ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ అవుట్ సైడ్ సర్కిల్లో ఉన్న నెంబర్స్కును అలాగే ఇన్సైడ్లో ఉన్నటువంటి నెంబర్ కూడాను ఒక రిలేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి ఆ రిలేషన్ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సర్కిల్లో ఇది క్వార్టర్ పార్ట్ కదా ఇది. ఈ భాగంలో ఉన్నటువంటి ఈ 3 నెంబర్స్కి, 3కి, ఈ 5కి, ఈ 7కి మధ్యలో ఖచ్చితంగా ఒక రిలేషన్ ఉంటుంది. ఈ 4కి, ఈ 9కి, 124కి ఖచ్చితంగా ఒక రిలేషన్ ఉంటుంది. అలాగే ఈ 7కి, 10కి, 26కి ఒక ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది అనమాట. అదే రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటే ఈ నెంబర్కి కూడా అప్లై చేయాలన్నమాట. ఈ 3కి 5ని యాడ్ చేస్తే మనకి 8 వస్తుందంటే 7 రావట్లేదు ఓకేనా. పోనీ అలాగే 4కి 9 యాడ్ చేసిన ఇది రావట్లేదు. మరి 3, 5 డిఫరెన్స్ చూద్దాం. పోనీ 5లో 3 తీస్తే 2 ఓకేనా. మరి 2 నుంచి మనం 7 పొందొచ్చు అంటే పొందొచ్చు. ఎలా మరి, ఆ 2ని చూడండి, ఇక్కడ 2ని మనం ఏం చేయొచ్చు, 2ని క్యూబ్ చేసామనుకోండి, 2 క్యూబ్ 8. మరి ఆ 8లో నుంచి 1 రెడ్యూస్ చేస్తే 7 వస్తుందా, ఎస్ వస్తుందన్నమాట. ఎందుకంటే లోపల ఇన్సైడ్ సర్కిల్లో ఉండే నెంబర్స్ని ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే 7 అయినా, 124 అయినా,
26 అయినా మనం ముందు చెప్పుకున్న కదా మీకు లైన్గా చెప్తాను కూడా అన్ని క్యూబ్ నెంబర్స్ అనమాట. ఇవి క్యూబ్ నెంబర్స్కి దగ్గరలో ఉండేవి. ఎలా 7 అనేది చూడండి 2 యొక్క క్యూబ్ 8కి జస్ట్ 1 తగ్గిన నెంబర్ అనమాట. 124 అనేది 5 క్యూబ్కి జస్ట్ చూడండి 125కి 1 రెడ్యూస్ అయిన నెంబర్. అలాగే 26 అనేది 3 క్యూబ్ 27కి 1 రెడ్యూస్ అయిన నెంబర్. అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇక్కడ క్యూబులు కడుతున్నాడు, 1 తగ్గిస్తున్నాడు సంగతి తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మనకి ఇక్కడ ఈ 7 ఎలా వచ్చిందంట, ఈ 5లో నుంచి 3 తీస్తే 2, దాన్ని క్యూబ్ చేస్తే 8, ఆ 8లో నుంచి 1 తగ్గిస్తే 7, ఆ విధంగా వచ్చినట్లు. అది అవునో కాదో ఒకసారి పక్కన దీనికి కూడా అప్లై చేద్దాం చూడండి. 9లో 4 తీయండి 5, 5ను క్యూబ్ చేయండి 125, 125లో నుంచి 1ని రెడ్యూస్ చేయండి 124, లోపల నెంబర్ వచ్చింది కదా. సో ఆ విధంగా అనమాట. సో అది అప్లై అయింది కాబట్టి ఖచ్చితంగా మీకు కావాలంటే ఇది కూడా చేద్దాం. 7, 10, 10లో నుంచి 7 తీయండి 3, 3కి క్యూబ్ చేయండి 27, 27లో నుంచి 1 రెడ్యూస్ చేయండి 26. సో అదే రూల్ ఇప్పుడు అప్లై చేసినట్లయితే 8, 4, 8లో నుంచి 4 తీద్దాం 4, 4ని క్యూబ్ చేద్దాం 64, 64లో నుంచి 1 తగ్గిద్దాం 63. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 63 అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. మరి ఈ ప్రాబ్లం చూడండి, మనకి ఇక్కడ ఇలా స్క్వేర్ బాక్స్లో కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ గ్రీన్ కలర్లో ఈ బాక్స్ మనకి ఈ బాక్స్లో నెంబర్ మిస్ అయ్యింది. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం ఇక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు 2 వేస్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అలా ఇలా వెర్టికల్గా కూడా ఈ 4ని చూడండి, ఇందులో ఏదో ఒక నెంబర్ పొందడానికి 3 నెంబర్స్ని ఏదో ఒక ప్రక్రియ మనం అప్లై చేస్తూ గట్టిని చేయడం అనేది ఒక పద్ధతి. అలాగే హారిజెంటల్గా చూడండి, ఈ అడ్డుగా ఉన్నటువంటి అడ్డు వరుసలో ఉన్నటువంటి నెంబర్స్ని కూడా, అంటే ఒక 2 నెంబర్స్ని ఏదైనా ప్లస్ మైనస్ ఇంటూ చేసి నెక్స్ట్ థర్డ్ నెంబర్ని పొందడం అనేది ఒక పద్ధతి. అవి ఎలా ఉంటుందో ఒకసారి అప్లై చేద్దాం చూడండి. నేను ఇక్కడ హారిజెంటల్ పద్ధతి ఒకసారి ఏమైనా సరిపోద్దేమో చెక్ చేస్తున్నాను. 17, 16, 15 ఏవో లైన్గా వచ్చాయని చెక్ చేస్తే ఇక్కడ కింద ఆ విధంగా లేవు కదా. 15, 16, 17 కింద ఆ విధంగా అప్లై అవ్వట్లేదు. నెక్స్ట్ ఈ 17ని ఇందులో యావరేజ్ అనే పద్ధతిని ఒకసారి అప్లై చేస్తున్నాను. 17ని 15కి యావరేజ్ చేస్తే మనకి 16 వస్తుందా? ఎస్. ఎలా చూడండి, 17ని 15ని యాడ్ చేయండి 32, ఆ 32ని సగం చేయండి 16, సెంటర్లో నెంబర్ వస్తుందా? ఎస్. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ సెంటర్లో నెంబర్ రావాలంటే ఈ చివరి 2 నెంబర్లు కూడా యావరేజ్ తీసుకున్నాడు. అది మిగతా వాటికి కూడా అప్లై అయ్యింది లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఈ నెంబర్ చెక్ చేస్తాను చూడండి, 52, 26. 52, 26 ఎంత? 78. 78ని సగం చేయాలి యావరేజ్ కట్టడం అంటే ఇక్కడ కదా. సో దట్ ఈజ్ 39. సో మిడిల్లో నెంబర్ వచ్చింది కదా. ఎస్, సరిపోయింది అనమాట. సో మనకి ఇక్కడ ఆ రూల్ అక్కడ అప్లై అయినట్లే. మరి ఇప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మరి మనం ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఉన్న నెంబర్ మనకి రావాలంటే వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ తీసుకోవాలి. అంటే 45ని అలాగే 37ని యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 82. 82లో సగం తీసుకోవాలి. దట్ ఈజ్ 41. సో 41 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇటువంటి ప్రాబ్లం దగ్గరగా ఉన్నటువంటి ప్రాబ్లం ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఇదే వీడియోలో. ఖచ్చితంగా మనకి అవుటర్ సర్కిల్లో ఉన్నటువంటి 2 నెంబర్స్కి ఇన్నర్ సర్కిల్లో ఉన్న నెంబర్కి ఒక రిలేషన్ ఉంటుంది అనమాట. ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే లోపల నెంబర్స్ ఇన్సైడ్లో ఉన్న నెంబర్స్ మనకి ఇండికేషన్ ఇస్తున్నాయి. 1, 64, 27 దీస్ ఆర్ నథింగ్ బట్ క్యూబ్ నెంబర్స్ అనమాట. సో క్యూబ్ నెంబర్స్ కాబట్టి ఆ రిలేషన్ మనం ఇక్కడ అప్లై చేయాలి. మరి ఎలా చేస్తున్నామో చూడండి. 5లో 4 తీస్తే 1, దాన్ని క్యూబ్ చేస్తే 1. సో సరిపోతుందా? అలాగే చూడండి, ఇక్కడ 11లో నుంచి 8 తీయండి 3, దాన్ని క్యూబ్ చేయండి 27. సరిపోతుందా? 27. అలాగే మనకి కావాల్సిన నెంబరు సరిపోతుంది. ఇక్కడ క్యూబ్ తాలూకా అంటే ఇక్కడ వీళ్ళిద్దరిని మైనస్ చేసి వాటిని క్యూబ్ చేయడం అనే ప్రక్రియ అక్కడ అప్లై అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. కావాలంటే ఇక్కడ కూడా చెక్ చేద్దాం. 7లో నుంచి 3 తీయండి 4, దాన్ని క్యూబ్ చేయండి 64. సో ఇన్సైడ్ నెంబర్ 64 కదా. సో మనకి ఇప్పుడు కావాల్సిన నెంబర్ రావాలంటే 8లో నుంచి 2 తీయాలి. దట్ ఈజ్ 6. దానికి క్యూబ్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. 6 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 216. 6 6 జా 36, 36 6 జా 216. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్లో మరొక అడ్వాన్స్ లెవెల్ ఇది. ఇక్కడ 1, 2, 6, 21, 88. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ మనకు అడుగుతున్నాడు ఇక్కడ.
1 నుంచి 2ని ఎలా పొందొచ్చు అంటే సింపుల్‌గా చూడండి. 1ని చూడండి. 1 జా 1 దానికి 1 యాడ్ చేస్తే 2. అలాగే నేను ఇక్కడ 2 నుంచి 6ని పొందడానికి 2ని అదే నెంబర్‌తో 2 2 జా 4 మళ్ళీ అదే నెంబర్‌ని యాడ్ చేస్తున్నాను. అంటే 2. అలాగే 6 నుంచి 21 పొందడానికి 6 ఇప్పుడు 1 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ ప్యాటర్న్‌లో 6 3 జా 18 1 2 అయిపోయింది. నెక్స్ట్ 3 యాడ్ చేస్తాను. చూడండి 6 3 జా 18 18 3 యాడ్ చేస్తే 21 సరిపోతుందా? అలాగే 21 నుంచి 88 పొందడానికి చూడండి ఇక్కడ ఇదే నెంబర్‌ని ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్‌లో 4తో 21 ఇంటూ 4 21 4 జా 84 84కి మళ్ళీ 4 యాడ్ చేయండి 88 సరిపోతుందా? ఏ ప్యాటర్న్ ఉపయోగించాం ఇక్కడ? ఏదైతే నెంబర్ ఉందో దాన్ని ఫస్ట్ 1తో ఇంటూ చేసి 1 యాడ్ చేసాం. ఆ తర్వాత 2 నుంచి 6 పొందడానికి 2ని 2తో ఇంటూ చేసి దానికి 2 యాడ్ చేసాం. 6 నుంచి 21 పొందడానికి 6 ఇంటూ 3 నెక్స్ట్ ప్యాటర్న్ నెంబర్ 1 2 3 నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తానన్నమాట. 6 ఇంటూ 3 ప్లస్ 3. ఆ నెక్స్ట్ నెంబర్ పొందడానికి 21 ఇంటూ 4 ప్లస్ 4. మనకి ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఇప్పుడు మనకు కావాలంటే 88 నుంచి నెక్స్ట్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి? 88 ఇంటూ ఆల్రెడీ 1 2 3 4 అయిపోయింది కదా 5. మళ్ళీ దానికి వచ్చిన నెంబర్ మళ్ళీ 5ని యాడ్ చేయాలి. చూడండి 5 8 జా 40 5 8 జా 40 అండ్ 4 44. దానికి 5 యాడ్ చేస్తే 445. దట్ ఈజ్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ ఏ. సో 445 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా ఈ ప్యాటర్న్ అనేది వాడడం జరిగిందనమాట. తర్వాత ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్లో ఇదొక ప్యాటర్న్ చూడండి. మనం ఇక్కడ ఏదో 25,200 3,600 పెద్ద పెద్ద నెంబర్లు కనిపించే మనం విడిచిపెట్టేసే ప్రయత్నం చేస్తుంటాం. కానీ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 నుంచి 5 తర్వాత 5 నుంచి 10 10 నుంచి 30 ఈజీగా పొందుతున్నాయి అనమాట. ఎలా? సో ఇక్కడ 5ని ఇంటూ 1 చేస్తే 5 1 జా 5. దీన్ని నెక్స్ట్ 5 నుంచి 10 పొందడానికి ఇంటూ 2 5 2 జా 10. ఆ నెక్స్ట్ నెంబర్ పొందడానికి మనం ఇక్కడ ఇంటూ 3 10 3 జా 30. దీని నుంచి నెక్స్ట్ నెంబర్ పొందే క్రమంలో మనం ఇంటూ 4 చేసాం 34 జా 120. అంటే దీని నుంచి నెక్స్ట్ నెంబర్ మనం పొందడానికి సింపుల్గా ఇక్కడ ఏం చేయాలి? ఏ ప్రక్రియ? ఈ 120నేమో దీని నెక్స్ట్ నెంబర్ అంటే 120ని నెక్స్ట్ నెంబర్ 5తో ఇంటూ చేయాలి. ఆల్రెడీ చూడండి ఇక్కడ ఆల్రెడీ 1తో ఇంటూ చేయడం అయిపోయింది. 2తో 3తో 4తో దాన్ని నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేస్తే మన నెక్స్ట్ నెంబర్ మనకు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 120ని 5తో ఇంటూ చేస్తే 5 0 0 అలాగే 5 12 60 అంటే 600. సో కాబట్టి మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 600. ఈ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ చూడండి. మనం వీటికి యారో మార్క్స్కి ఆపోజిట్గా ఉండే నెంబర్స్ని మనం చూసుకుంటూ వెళ్తే మనం ఫైండ్ అవుట్ చేయలేము. మనకి పక్కనే ఉన్న నెంబర్స్ని మనం ఏదైనా రూల్ అప్లై చేసినట్లయితే మనం గెట్ ఇన్ చేయగలం అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ 9 అనేది 17గా పొందొచ్చు. అలాగే 17 నుంచి 33 కూడా పొందొచ్చు. ఎలా? 9ని 2తో ఇంటూ చేస్తే 9 2 జా 18 జస్ట్ 1 రెడ్యూస్ చేసామనుకోండి 17. 17ని మనం 2తో ఇంటూ చేసామనుకోండి 17 2 జా 34. 34లో నుంచి 1 తగ్గించామనుకోండి 33. అలాగే 33 2 జా 66. ఆ 66లో నుంచి 1 రెడ్యూస్ చేస్తే 65. సో మనకి ప్యాటర్న్ అర్థమైపోయింది కదా. 9 నుంచి నెక్స్ట్ నెంబర్ పొందాలంటే ఇంటూ 2 చేసి 1 రెడ్యూస్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ కావాల్సిన నెంబర్ ఇక్కడ ఉంది మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది. మరి ఈ నెంబర్ రావాలంటే 513ని ఇంటూ 2 చేసి 1 రెడ్యూస్ చేయాలి. చూడండి 2 3 జా 6 2 1 జా 2 2 5 జా 10 1026. మరి 1 తగ్గిస్తే ఎంత? 1025. సో దట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఇన్ ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్లో ఇదో ప్రాబ్లం చూడండి. మరి ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్తోనూ అలాగే మనకి నెంబర్స్తో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. మనం వాటి పైన ప్రాథమిక అవగాహన లేక మనం విడిచిపెట్టేసే ప్రయత్నం చేస్తుంటాం. చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఎప్పుడు ప్రతి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని వాటి యొక్క నెంబర్తో ఇండికేట్ చేయడం తెలిస్తే. మరి అందుకోసం మరొకసారి మీకు చెప్తాను. ఇక్కడ ఈ జ్యోతి మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే ఈజీగా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం చేయొచ్చు అనమాట. ఈ జ్యోతి ఇందులో మనకి ఈ అంటే మీరంతా 5 అలాగే J10 O15 అలాగే T20 అలాగే Y ఏమో 25. ఓకేనా? అయితే మరి ఇక్కడ మనకి ఇక్కడ కావాల్సిన నెంబర్ ఒకసారి చూడండి. ఇక్కడ ఈ 17కి ఈకి ఎల్కి ఏమైనా రిలేషన్ ఉందంటే మీరు ఈ స్టాండ్స్ ఫర్ 5
చూడండి ఇక్కడ ఈ స్టాండ్స్ ఫర్ 5, అలాగే ఎల్ స్టాండ్స్ ఫర్ ఐజేకేఎల్, జే 10 కదా, కేఎల్ అంటే ఇక్కడ జే తర్వాత 2 లెటర్స్లో వచ్చేస్తుంది అంటే 12 అనమాట. మరి 5 + 12, జే ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్ ప్లేస్ అనేది మనకి 12, ఎల్ స్టాండ్స్ ఫర్ 12, 12 + 5 17 సరిపోతుందా? ఈ యొక్క ఎగ్జాక్ట్ నెంబర్ని అలాగే ఎల్ యొక్క నెంబర్ని యాడ్ చేస్తే వచ్చేది మనకి 17. అలాగే ఇక్కడ సేమ్ అనమాట, అదే అప్లై అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. జే స్టాండ్స్ ఫర్ 10 అండ్ ఈ స్టాండ్స్ ఫర్ 5, 10 + 5 15 సరిపోతుంది కదా. అలాగే మీకు కావాలంటే జేఎన్ చెక్ చేసుకోండి. జే స్టాండ్స్ ఫర్ 10, అలాగే ఎన్ స్టాండ్స్ ఫర్ కాబట్టి 14. సో 10 + 14 24 సరిపోతుంది కదా. సో కాబట్టి మనకి ఇక్కడ మిస్ అయిన నెంబర్ కావాలంటే ఇక్కడ 29 కదా, 29 ఎలా వచ్చిందట, సిని మరొక ఆల్ఫాబెట్ని యాడ్ చేస్తే 29 వచ్చింది. ఇంతకీ సి అంటే ఎంత, ఏబిసి 3. ఇప్పుడు 3కి ఎంత యాడ్ చేస్తే 29 వస్తుంది, 3కి 20 చూడండి, 3కి 26 యాడ్ చేస్తే 29 కదా. మరి 26 అంటే ఎవరు, ఎస్ జెడ్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండాల్సిన ఆల్ఫాబెట్ ఎవరు, జెడ్. ఆ విధంగా చేయాలన్నమాట. తర్వాత మనకి అడ్వాన్స్ లెవెల్లో ఇది ఒక ప్రాబ్లం చూడండి. 12, 20, 47. సో వాట్ విల్ నెక్స్ట్ అని అడిగాడు. సో 12 నుంచి 20 వచ్చింది, 20 నుంచి 47, 47 నుంచి నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ చూడండి ఇక్కడ 12 నుంచి 20 రావడంలో 12కి ఎంత యాడ్ చేస్తే 20 వస్తుందో చూశాను, 8. ఆ 8ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 8 అనేది 2 క్యూబ్ అని నాకు తెలుసు కాబట్టి 2 క్యూబ్ అంటే 12కి 2 క్యూబ్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చిందని సంగతి తెలుస్తుంది. 20 నుంచి 47 రావాలంటే 20కి ఎంత కలిపితే 47 వస్తుంది, ఎస్ 27. 20కి 27 యాడ్ చేస్తే 47. మరి 27 అంటే ఎవరు, మరి 3 క్యూబ్. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మరి 47 నుంచి నెక్స్ట్ నెంబర్ రావాలంటే 47కి ఒక నెంబర్ని యాడ్ చేయాలని తెలుస్తుంది. ఎవరిని యాడ్ చేయాలి, ఆల్రెడీ 2 క్యూబ్ వాడేసాం, 3 క్యూబ్ వాడేసాం, నెక్స్ట్ రేస్లో వచ్చేది 4 క్యూబ్ని మనం వాడాలి. మరి 4 క్యూబ్ అంటే ఎంత, 4 క్యూబ్ అంటే నథింగ్ బట్ 64. 64ని 47 ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత, దిస్ ఈజ్ 11 అండ్ దిస్ ఈజ్ 11, 111. దట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 111. ఓకేనా. ఈ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇక్కడ చూడండి ఇక్కడ 6, 6 నుంచి 12, 12 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 42, 56, 72 ఇలా చేంజ్ అయితే ఇక్కడ మరి ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అని ఈ నెంబర్ని మనకి అడగడం జరిగింది. సో హౌ కెన్ వీ సాల్వ్ ఇట్, ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ 6, 12, 20. మనకి ఎప్పుడు కూడా 6ని మనం 2 టైమ్స్గా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే 2 3 6 అనేది ఒక పద్ధతి, అలాగే 2 స్క్వేర్ చూడండి, 2 స్క్వేర్కి 2ని యాడ్ చేసినా 6 వస్తుందని సంగతి కూడా తెలియాలి. ఇది ఇక్కడ ఎందుకు వాడుతున్నామంటే ఈ 12ని ఏమైనా మనం చూడండి 12ని పొందడానికి ఏమైనా స్క్వేర్ నెంబర్లు ఇక్కడ ఏమైనా వాడుతున్నాడని ఒక అర్థం రావాలి. అంటే ఎలా చూడండి ఇక్కడ 2 స్క్వేర్ + 2 6 అయినప్పుడు మరి 3 స్క్వేర్ + 3 అనేది 12 అయ్యే అవకాశం ఉందా, ఎస్ 3 3 9, 9కి 3 కలిపితే 12. చూడండి 2 స్క్వేర్ + 2 6 అయినప్పుడు 3 స్క్వేర్ + 3 అనేది 12 అవుతుంది కదా. మరి 20 నా విధంగా 2 స్క్వేర్, 3 స్క్వేర్, నెక్స్ట్ 4 స్క్వేర్ మనం చూసుకోండి. 4 స్క్వేర్కి 2 3 వాడేసాం, నెక్స్ట్ 4 స్క్వేర్ + 4 20 అయ్యే అవకాశం ఉందా. మన మైండ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే 6ని 2 స్క్వేర్ + 2గా ఖచ్చితంగా ఎప్పుడైనా వాడాల్సిన అవకాశం ఉంటుందని. అలాగే 20ని 4 స్క్వేర్ + 4, 4 4 16 + 4 20. అలాగే 30ని మనం 5 స్క్వేర్ + 5గా రాయొచ్చు, 5 5 25 + 5 30. అలాగే 42ను కూడా 6 స్క్వేర్ + 6గా రాయొచ్చు. అలాగే 56ని 7 స్క్వేర్ + 7గా రాయొచ్చు, 7 7 49 + 7 56. అలాగే 72ని మనం 8 8 64, 8 స్క్వేర్ + 8గా రాయొచ్చు, దట్ ఈజ్ 72. ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబర్ తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా మనకి 2 3 4 5 6 7 8 స్క్వేర్ వరకు వాడేసాము. నెక్స్ట్ మనకి 9 స్క్వేర్ + 9 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో 9 9 81, 81 + 9 = 90. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి, ఇది అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లం. ఇక్కడ 7 17 7 5 ఈ 4 చూడండి, ఇక్కడ ఈ 4 స్క్వేర్ బాక్స్లో ఉన్న నెంబర్స్ని ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసి సెంటర్లో ఉన్నటువంటి 104 పొందాలి. అలాగే ఇక్కడైనా సరే
అలాగే మనకి ఇక్కడ ఈ మనకి క్వెషన్ మార్క్ ప్లేస్‌లో మనకున్న నంబర్‌ని పొందాలంటే ఈ చుట్టూ ఉన్నటువంటి 4 నంబర్స్‌ని మనం ఏదైనా ఒక ప్రక్రియ మనం వాడి వాటిని మరి ఎలా పొందుతామనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 17, 7ని ఒకసారి వాటి యొక్క డిఫరెన్స్ తీసుకుందాం. 17లో నుంచి 7 తీస్తే ఎంత? 10. అలాగే 7లో 5 తీస్తే ఎంత? 2. మరి 17లో 7 తీస్తే 10, అలాగే 7లో 5 తీస్తే 2. 10, 2 నుంచి 104 మనం 104ని పొందొచ్చా అంటే పొందొచ్చు. ఎలా? దీన్ని స్క్వేర్ చేయండి, దీన్ని కూడా స్క్వేర్ చేయండి. సో 10 స్క్వేర్ మీన్స్ 100. అలాగే 2 స్క్వేర్ మీన్స్ 4. 100 ప్లస్ 4 ఎంత? 100 ప్లస్ 4 104 సరిపోతుందా? మరి ఇదే రూల్ ఇక్కడ అప్లై అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు 17లో నుంచి 11 మైనస్ చేయాలి. 17లో 11 తీస్తే 6. 32లో నుంచి 24 తీయండి 8. ఇద్దరిని ఇప్పుడు స్క్వేర్లు చేద్దాం. 6 స్క్వేర్ అంటే 36. అలాగే 8 స్క్వేర్ అంటే 64. ఇప్పుడు 64ని 36ని యాడ్ చేయండి. 100 సరిపోతుందా? యెస్. సో కాబట్టి మనకి పాజిబుల్ రూల్ తెలిసిపోయింది కాబట్టి ఆ ప్యాటర్న్ ఇప్పుడు అదే ఇక్కడ అప్లై చేద్దాం. 57లో నుంచి 49ని మైనస్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మైనస్ చేస్తే ఎంత అవుద్ది మరి? 8 వస్తది. 57లో నుంచి 49 మైనస్ చేస్తే మనకి 8. అలాగే 52లో నుంచి 48 మైనస్ చేయండి 4. ఇప్పుడు వీళ్ళిద్దరిని స్క్వేర్లు చేసి యాడ్ చేయాలి. 8 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 8 8 జా 64. అలాగే 4 4 జా 16. కలపండి అప్పుడు 80. సో కాబట్టి మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత? 80 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. సో ఈ విధంగా రూల్ ఇక్కడ అప్లై అవుతుంది.